అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. ముసలదైపోవడంతో అది నడవలేకపోయేది. జంతువుల్ని వేటాడడం దానికి బాగా కష్టమైపోయేది. దాంతో అది చాలా ఆకలితో ఉండేది. ఒకరోజు సింహం ఒక పన్నాగం పన్నింది. నాకు ఒంట్లో బాగోలేనట్టు నటిస్తే జంతువులన్నీ నన్ను చూడ్డానికి వస్తాయి. అలా నేను కష్టపడక్కర్లేకుండానే ఆహారమే నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని తనలో తాను అనుకుంది. రోజూ ఒక్కొక్క జంతువు సింహాన్ని చూడ్డానికి వచ్చేది. అలా గుహలోకి వెళ్ళిన జంతువు మళ్ళీ అడవిలోకి వచ్చేది కాదు. దీనిని గమనించిన ఒక నక్క ఒకరోజు సింహం ఉండే గుహ దగ్గరికి వచ్చింది. నక్క అన్ని జంతువుల్లా లోపలికి వెళ్లకుండా బయట నుంచే మొత్తం గమనిస్తూ ఉంది. ఎవరు లోపలికి వెళ్ళినా బయటికి రావడం లేదు. ఇది ఏదో మాయలా ఉంది అని తనలో తాను అనుకుంది. ఇలా ఆలోచిస్తూ గుహ బయట నుంచి గమనిస్తున్న నక్కకి గుహ లోపల చాలా ఎముకలు కనబడ్డాయి. అది చూసిన నక్కకి సింహమే తన దగ్గరికి వచ్చిన జంతువులన్నిటినీ చంపేస్తుందని అర్థమైంది. నక్క గుహలోకి వెళ్లకుండా సింహంతో ఇలా చెప్పింది. సింహం మహారాజా, మీరు చాలా తెలివిగా జంతువులన్నిటినీ మీ దగ్గరికే రప్పించుకుని మీ ఆకలిని తీర్చుకుంటున్నారు. కానీ మీరు నన్ను మోసం చేయలేరు అని చెప్పి నక్క అక్కడి నుంచి పారిపోయింది. నక్క తన తెలివితో ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాకుండా మిగిలిన జంతువులకు కూడా సింహం గురించి తాను చేసిన మోసాల గురించి కథలు కథలుగా చెప్పింది. దాంతో మిగిలిన జంతువులు ఆ గృహ దగ్గరికి వెళ్ళడమే మానేశాయి. అలా నక్క తనను తాను రక్షించుకోవడమే కాకుండా మిగిలిన జంతువులను కూడా రక్షించింది. చూశారు కదా పిల్లలు, మనం ఎప్పుడూ అందరితో స్నేహంగా ఉండాలి. కానీ ఎవరి మాటైనా నమ్మే ముందు మన తెలివిని ఉపయోగించాలి. తెలివి ఉన్నవాడు ఎప్పుడూ మోసాన్ని గుర్తిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.